ఈరోజు మంగళవారం, బుధవారం, గురువారం దేవుని నామమును బట్టి మమ్మల్ని కూడా దేవుడు వాడుకోవాలని ప్రార్థన చేయండి. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో గత అద్భుతంగా దేవుడు 124వ కీర్తన గత సంపూర్ణ రాత్రి మనం దేవుని సన్నిధిలో ఈ విషయాలను మనం నేర్చుకుంటూ దేవుడు మన పట్ల ఏ కార్యాలు చేశాడో, ఎంతగా ఆయన కృప చూపాడో, ఈ సంవత్సరాంతానికి ఎంతగా నడిపించాడో 124వ కీర్తన మనకొక చెప్పాలంటే బలమైన దేవుని యొక్క బాహుబలం మనకు తోడై ఉన్నట్లు ఈ కీర్తన మనకు బలాన్ని ఇస్తుంది. దీనికి స్తోత్రం. 124వ కీర్తన మీరు మరలా చదవండి. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు ఆగ్రహము మనపైన ఇదిగో వారి ఆగ్రహము మనపై రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మిరింగివేయుదురు. జనములు మనలను ముంచివేసి ఉండును. ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును. అందురుగాక వారి పండ్లకు మనలను వేటకు అప్పగింపని యెహోవా స్తుతి నొందునుగాక. పక్షి తప్పించుకొనున్నట్లు మన ప్రాణములు వేటకాని ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. ఊరి తెంపబడిను, మనము తప్పించుకొని ఉన్నాం. భూమి ఆకాశములు సృజించిన యెహోవా నామం వలననే మనకి సహాయము కలిగెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ కీర్తనలో దావీదు యాత్ర కీర్తనలో అంటున్నాడు, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల అంటాడు. నిజమే. ఈ సంవత్సరపు ప్రారంభం మొదలుకొని ఈ డిసెంబర్ 22వ తారీఖు ఈ 12వ నెల ఈ గడియ వరకు కూడా ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. నిజంగా ఆయన తోడై ఉండకపోతే ఎన్నో మిరింగేయాలి. అవి అనారోగ్యాలైనా, ప్రమాదాల పరిస్థితులైనా, ఆర్థిక ఇబ్బందులైనా, ఎదురవుతున్న శోధనలైనా, నిందలైనా, ఇరుకులైనా, శత్రు పన్నాగాలైనా, ఇవన్నీ కూడా మన ముందు, మన వెనక, మన పక్క, అటు ఇటు కూడా మనల్ని కదలనివ్వకుండా చేయాలనుకుని చూస్తున్న పరిస్థితుల మధ్యలో దేవుడే మనకు తోడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరు తోడై ఉన్నారు? ఉన్నారా? లేరంటారా? ఉన్నారా? ఉన్నారు కనుకనే ఎన్నో వచ్చాయి, కానీ అవి మనల్ని దాటి వెళ్ళిపోయేటట్లుగా దేవుడు చేశాడు. ఎన్నో వచ్చాయి, కానీ అవి మనల్ని ముంచకుండగా దేవుడు మనల్ని భద్రపరిచాడు. ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి, కానీ ఆ ఆటుపోటు పరిస్థితుల మధ్యలో మనము చెదిరిపోకుండా, హృదయం చెదిరిపోకుండా, కృంగిపోకుండా, మానసికంగా, మెంటల్గా, శారీరకంగా కూడా ఎన్నో ఒత్తిడులు వచ్చినా వాటన్నిటిపై కూడా దేవుడు మనకు విడుదలిచ్చాడు. స్తోత్రం. అందుకంటున్నాడు, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు. మీ ఉద్యోగాల్లో కూడా మీ వాళ్ళు లేచి ఉంటారు. కొంతమంది ఉద్యోగాల్లో మీ అధికారులు లేచి ఉంటారు, టార్చర్ పెట్టడానికి, మాటల ద్వారా ఏదో ఒక రీతిగా ఒత్తిడి గురి చేయడానికి. కుటుంబాల్లో కొన్నిసార్లు ఎవరొకరు ఉంటుంటారు, మన వాళ్ళే, మన అనుకున్న వాళ్ళే మన రకరకాలుగా మన మీద చెడుగా ఆలోచించడం, లేని వాటిని క్రియేట్ చేసి మనకు లేని మాటలు మన మీద నిందలు మోపడం, ఇలాగ ఇవన్నీ చూసుకుంటే వాటన్నిటిలో నుండి బయటకు వచ్చాం. అమ్మయ్య, దేవుడు తోడై ఉన్నాడురా అని అట్టట్లుగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. స్తోత్రం చెప్పండి. ఎవరు తోడై ఉన్నారు? దేవుడు మనకు తోడుగా ఉండును. దేవుడు మనకు తోడుగా ఉండును. హల్లెలూయా. ఆయన మనకు తోడై ఉన్నాడని చెప్పడానికి గల కారణాలు ఏంటంటే,
నీవు అనుకున్న పరిస్థితులు ఒకసారి ఈ సంవత్సరపు ప్రారంభానికి వెళ్ళి ఈరోజు వరకు ఆలోచన చేస్తే ఎన్ని ప్రమాదాలు, ఎన్ని బలహీనతలు, ఎన్ని భయాలు, ఎన్ని కలవరాలు, ఎన్ని ఆర్థికమైన ఒత్తిడులు, ఇవన్నిటిలోనండి ఆయన మనల్ని ఈరోజు వరకు కూడా మునిగిపోనవ్వకుండగా, ఆయన అవి మనల్ని ముంచివేయకుండగా లేవనెత్తిన దేవుడు. స్తోత్రం చెప్పండి. ఎవరు తోడై ఉన్నారు? దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. వాక్యంలో మనం చూస్తే మీరు గమనించే దేవుడు ఎంతగా తోడై ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకుంటే, యూదులందరినీ నాశనం చేయాలనుకుని ఒకే ఒక చట్టాన్ని తయారు చేశాడు. ఎవరు? రైట్. మొద్దికైన మాత్రమే కాక ఆ జాతి వారందరినీ కూడా సమూల నాశనం చేయడానికి ఒక బలమైన చట్టాన్ని తయారు చేసి మొత్తం యూదా జాతి అంతటినీ కూడా నాశనం చేయాలనుకుని పగపట్టి ఆలోచన కలిగి రాజు చేత ఎలాగైనా సరే ఆ చట్టాన్ని అమలు చేయాలని కంకణం కట్టుకొని ఎదురు చూసి ముద్ర వేయించేశాడు హామాను. హల్లెలూయా. మీరు ఎస్తేరు గ్రంథం మీరు ఒకసారి తెరిస్తే, ఎస్తేరు గ్రంథము తెరిస్తే మనకు కనబడతాడు. 3వ అధ్యాయము 5వ వాక్యములో మీరు చదివితే, మొద్దికై వంగకయు నమస్కరింపకయు ఉండేట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొద్దికై యొక్క ప్రాణము మాత్రమే తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొద్దికై యొక్క జనము ఎవరైనది తెలుసుకొని అహరోవేరు యొక్క రాజ్యమందంతటా మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించిననుంది. హల్లెలూయా. శత్రువు ఎంతగా ఆలోచించాడో తెలుసా? మొర్దెకైను మాత్రమే చంపడం స్వల్పమే. మొర్దెకైను ఒక్కడినే చంపితే సమస్య తీరిపోదు. మొర్దెకై ఒక్కడిని చంపినంత మాత్రాన నాకు భయపడేవారు అందరూ ఉంటారని కాదు అని హామాన్ అనేవాడు తలంచి ఏం చేశాడు తెలుసా? మొర్దెకై ప్రజలు ఎవరన్నది తెలుసుకున్నాడు. ఆ ప్రజలు ఎవరయ్యా అంటే యూదులే. హల్లెలూయా. ఆ ప్రజలు యూదులే. అందుకే యూదులందరినీ కూడా పూర్తిగా సంహరించాలని, యూదులందరినీ కూడా నాశనం చేయాలని, యూదుడు అనేవాడు దేశంలో ఉండకుండా సంహరించబడాలని రాజు చేత కఠినమైన చట్టాన్ని, నిర్ణయాన్ని తీసుకునేటట్లుగా ప్రేరేపించి రాజు దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా మన దేశంలో ఒక జాతి వారు ఉన్నారు, వారు మీ చట్టాన్ని గౌరవించరు అనే లేని మాట ఆ జాతిని గురించి మాట్లాడుతున్న మాట మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. మీరు 8వ వాక్యం చదివితే అంతటి హామాను మీ రాజ్య సంస్థానములు అన్నిటిలోనూ ఒకే ఒక జాతి వారు చెదిరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి, వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కారు, కాబట్టి వారిని ఉండనిచ్చడు రాజునకు ప్రయోజనకరము కాదు. రాజునకు సమ్మతి అయితే వారిని హతము చేయబడినట్లు నేను ఆ పని చేయ వారికి 20,000 మనుగులు వెండి రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లు చట్టము పుట్టించమనగా రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మదాతు కుమారుడైన అగాగీయుడకు ఆమోనికి ఇచ్చి, ఆ వెండి నీకు ఇయ్యబడుచున్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనములకు చెయ్యమని ఆ రోజే ఆ జనములకు చేయనట్లుగా వారు నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చిన. ఈ హామాను యూదులకు శత్రువు. చాలు, దేవునికి స్తోత్రం. శత్రువు ఎంతగా కొట్టబడినాడో ఏవండి రాజుతో. హామాను ఎందుకు ఇంత భయంకరమైన కుట్రపడినాడు అని అంటే, మొర్దెకై రాజస్థానంలో పనిచేస్తున్న
హామాను ప్రధాని అయితే హామానికి మొర్దెకై ఏం చేయలేదంటే అందరూ కూడా ఆ రాజ్యములో ఆ ఆస్థానంలో పనిచేస్తున్న వారందరూ హామానికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. కానీ మొర్దెకై మాత్రము సాష్టాంగ నమస్కారము చేయలేదు, చేస్తలేదు. అందరూ కూడా మొర్దెకైని చూస్తున్నారు, హామానుని చూస్తున్నారు. అందరూ మేము చేస్తున్నట్లు నువ్వు చేయట్లేదు అంటే ఆయన అంటాడు, మేము దేవునికి తప్ప ఎవరికి వంగి నమస్కారము, దేవునికి స్తోత్రం. ఇది విన్నాడు. ఓహో, ఈ మొర్దెకై ఒక్కడికే అనుకుంటే కాదు, ఈ మొర్దెకై యొక్క కులము, మొర్దెకై యొక్క జాతి, మొర్దెకై యొక్క ప్రజలు, మొర్దెకై యొక్క వారసత్వం, మొర్దెకై యొక్క ఆ యొక్క పూర్వీకులు, వారి వారసత్వాన్ని బట్టి వారి జాతి ఎక్కడైతే ఉన్నారో వారందరూ కూడా ఇదే పద్ధతి కలిగి ఉంటారు. కనుక వారు ఉంటే నాకు గౌరవము, విలువ, ఘనత రాదు అని ఎంచి హామాను రాజుతో చెప్పిన మాట ఏంటంటే, వారు విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి, అంతేకాదు వారికి నీవంటే భయం లేదయ్యా, వారు నీ మీదే తిరగబాటు చేస్తున్నారయ్యా అనే లేని మాట చెప్పి హామాను రాజు దగ్గరికి వెళ్ళి, మీ క్షేమం కోరి ఈ చట్టం విషయంలో మీతో చెబుతున్నాను, మీరే కొంత వెండి బంగారాన్ని ఈ పని చేయడానికి చంపేయాలి. ఎవరిని? యూదులందరినీ సంహరించాలి, యూదులనేవారిని బతికనివ్వకూడదు. కనుక మీరు ఆ పని చేయగలిగిన వారికి మనం జీతం ఇవ్వాలి, ద్రవ్యం ఇవ్వాలి అని చెప్పినప్పుడు అహరోవేరు రాజు అన్నాడు, నీ దృష్టికి ఏది అనుకూలమో అది నువ్వు చేసేయి, ఇదిగో నేను ముద్ర వేసేసాను అన్నాడు. హల్లెలూయా. సామెత ఒకటి ఉంది, రాజు తలుచుకుంటే దేనికన్నా కొద్దువా చెప్పరే. ఎవరు తలుచుకున్నారు? ఇప్పుడు రాజే తలుచుకున్నాడు. ఇప్పుడు యూదులను బ్రతకనిస్తారా? యూదులకి మరొక బ్రతుకుదెరు ఉందా? యూదులకి పుట్టుగతులు ఉన్నాయా అంటే యూదులు ఇప్పుడు ఏం చేయాలో తెలియని రీతిగా ఉన్నవారు ఉన్నట్లే ప్రాణ భయాలతో ఎక్కడికో పారిపోయారు, కొండ గుహల్లోకి వెళ్ళిపోయారు, అరణ్యాల్లోకి వెళ్ళిపోయారు. అయ్యా మా జాతికి విముక్తి లేదు, మేము చావు తప్ప మరొకటి లేదు అనుకుంటున్న పరిస్థితుల మధ్యలో ప్రియులారా ఎందుకు మాట చెప్తున్నానంటే దేవుడు దిగి వచ్చేసాడు. స్తోత్రం చెప్పండి. ఎవరు కలుగు చేసుకుంటున్నారు తెలుసా? ఎవరు కలుగు చేసుకుంటున్నారు? ఇప్పుడు చెప్పండి, ఎవరు కలుగు చేసుకున్నారు? దేవుడే కలుగు చేసుకోకపోతే, దేవుడే వారి పక్షముగా నిర్ణయము తీసుకుని వారి పక్షముగా ఆయనే కార్యము చేయడానికి పూనుకున్నాడు. స్తోత్రం. అందుకే 124 కీర్తన ఎందుకు మీకు గుర్తు చేశానంటే, ఈ సంవత్సరములో చివరి వరకు వస్తున్న మనము ఆయన మనకెంతగా తోడై ఉన్నాడో, ఆయన ఎంతగా నిన్ను నడిపించాడో. ఆయన తోడు ఉండకపోతే ఎప్పుడో నిన్ను మింగివేయాలి వచ్చిన రోగాలు, ఎప్పుడో మింగివేయాలి నీకున్న ఆర్థిక ఇబ్బందులు, ఎప్పుడో మింగివేయాలి నీవు మనశ్శాంతి లేకుండా. ఎన్నోసార్లు ఒకవేళ మీరే చెప్పారు, ఎక్కడికి పోవాలో తెలియదండి, చావే శరణమండి, ఇల్లు వదిలిపోయేటట్లుగా ఏ పరిస్థితులన్నీ కూడా అలాగైపోయండి, వారు ఎలా బ్రతుకుతారో తెలియదు, నేను మాత్రం చనిపోతే ఈ సమస్యల భారం నుంచి బయటకు వస్తానండి అనే ఆలోచనలు లేవంటారా? లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? నేను అంటాను, బహుశా ఒకవేళ ఉంటే నీవు ఆరాధించే దేవుడు ఇప్పుడు నీ పక్షముగా దిగి వచ్చాడు. నీ పక్షముగా ఆయన రాకపోతే, నిన్ను విడిపించడానికి రాకపోతే ఏనాడో మింగివేయాలి, ఏనాడో వాటికి మనము ఆహారం అయిపోవాలి, ఏనాడో అవి మన మీద అనగదొక్కి ఏలుబడి చేయాలి. ఇప్పుడు మొర్దెకై యొక్క యూదులందరూ కూడా ఎక్కడికి పోవాలో తెలీదు. ఎందుకో తెలుసా? పోయినా ఫలానా వాడని తెలుసుంటే ఉరికొయ్యతో ఎక్కించి ఖడ్గంతో ఏం చేస్తారు? యూదులను ఏం చేస్తారు చెప్పరే? యూదులని చంపేస్తారు. రిబల్ని ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఎంతగా తోడై ఉన్నాడో మనము ఆయనను బట్టి, ఈ యొక్క వర్తమానమును బట్టి మనము గ్రహించగలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి, వాక్యంలో మనం చూస్తే 6వ అధ్యాయంలోకి వస్తే రాజుకు నిద్ర పట్టలేదని ఉంటుంది. ఆమేన్. అద్భుతం. చదవమ్మా.
ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టకపోయినందున రాజు యొక్క సమాచార గ్రంథమును తెమ్మని రాజు ఆజ్ఞగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిక్తాను, జరాహు ఇద్దరు నపుంసకులు రాజు యొక్క అహర్వేరాసును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్లు అందులో వ్రాయబడి ఉండెను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. నీ కోసము దేవుడు కలుగు చేసుకుంటే అవతల వాళ్ళకి నిద్ర పట్టనివ్వడు. స్తోత్రం చెప్పండి. ఏం పట్టనివ్వడు? ఎవరికి పట్టనివ్వడు? చెప్పాలి. ఎవరికి పట్టనివ్వడు? నీ మీద ఎవరు కుట్రలు పన్నుతున్నారో వాళ్ళ కుట్రలు బయట పడేటట్లుగా దేవుడు రాజుకు నిద్ర పట్టనివ్వకుండా చేశాడు. స్తోత్రం చెప్పండి. రాజుకి ఏ డైరీ చదవడానికి లేదు, రాజుకి ఏ విలాసంగా నిద్రపోవడానికి అవకాశం లేదా. కానీ ఏం పట్టలేదట? ఏం పట్టలేదు? నేను అంటాను, ఆయన కలుగు చేసుకుంటే ఇలాగే ఉంటాయి. ఆమేన్. ఎవరు కలుగు చేసుకుంటే చెప్పండి. ఆయన కలుగు చేసుకుంటే నీ శత్రువుకు కూడా నిద్ర పట్టనివ్వడు. ఆమేన్. రాజు పుస్తకాలు చదవమని చెప్పడం అవసరం పడలేదు, మీరు చూసుకొని రానొచ్చు. కానీ రాజే ఒకసారి మన యొక్క రాజ్య పరిపాలన విధానం గ్రంథం ఒకసారి డైరీ ఏం చెయ్యి తెప్పించి వాళ్ళిద్దరి చేత చదవమని చెప్తుంటే మొర్దెకై ఆల్రెడీ అందులో వ్రాయించిన సమాచారం ఏంటంటే, ఇదిగో అహర్వేరాసును చంపాలనే యత్నము జరుగుతున్నది ఈ రాజ్యములో అనే సమాచారం మొర్దెకై ముందుగానే అందులో వ్రాసించేశాడు. దేనికి స్తోత్రం చెప్పండి. నేను ఈరోజు ఎందుకు మాట చెప్తున్నానంటే, ఆయన తోడై ఉంటే సింహపు నోటలో నుండి కూడా ఆయన నిన్ను బయటికి తీసుకొచ్చేస్తాడు. మరణపు అంచుల వరకు వెళ్ళినా సరే ఆయన నిన్ను తీసుకొచ్చేస్తాడు. దేనికి స్తోత్రం. ఆయన అంత కృప చూపే దేవుడు, అంతగా సహాయకుడిగా ఉండే దేవుడు, అంతగా మేలు చేయగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. మా పౌలు గారు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆఖరికి ఎన్నిపోసుకే ఆపరేషన్ చేసేయాలన్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఏమన్నాడు, ఇక ఎన్నిపోస ఆపరేషన్ అంటే మామూలా చెప్పరా? ఎన్నిపోసిన ఆపరేషన్ అంటే ఎముక ఆపరేషన్ చేసినట్ట కాదు కదా. ఆయన దగ్గరికి వెళ్తే ఏమన్నాడు, నీకు ఎన్నిపోసకి ఏం చేసేయాలి? అప్పుడే గుండెలు అయిపోయి, అప్పటికే బీపీ రేస్ అయిపోయి, అప్పటికే పలసపడిపోయి, ఇంక అయిపోయిందిరా నా చరిత్ర, ఇంక అయిపోయిందిరా నా బ్రతుకు, ఇంక అయిపోయిందిరా, ఇంక నేనంతే, ఇంక లేదు అనుకునే అలాంటి వార్తల మధ్యలో దేవుడు ఆ మాటలను మరలా తిరగరాయించేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు నేను పలికే ప్రతి మాట వెనకదలు మీరు అనాలి ఏమంటే, దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆమె నమ్మన్నానా? ఆ మాట చెప్పమన్నాను. దేనికి స్తోత్రం. దేవుడు నాకేమై ఉన్నాడు? దేవుడు మనకు తోడై ఉన్నాడు. హామాను కుట్రలు ఎన్ని పన్నాడో. మొర్దెకై ఒకరినే చంపితే కుదరదు, ఆ జాతి అంతటిని ఏం చేయాలి? ఆ జాతి అంతటిని సమూల నాశనం చేయాలని రాజు చేత ముద్ర వేయించి చట్టాన్ని తయారు చేయించి కొంత ధనాన్ని కొంత ఫైనాన్షియల్గా చంపదలిచే వారికి జీతం ఇవ్వడానికి పనిగట్టి మూటగట్టి ధనాగారంలో ఉంచాడు హామాను. రాత్రి నిద్ర పట్టకుండా పుస్తకాలు తెమ్మని చదువుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నా డ్యాన్సులు ఏమన్నా వేయించమంటారా? డ్యాన్స్ వద్దురా అయ్యా. పోనీ ఏమన్నా కాస్త మంచిగా పానీయం ఏమైనా చదువుతురా? పానీయం కూడా వద్దురా అయ్యా. పోనీ ఏదైనా ఒక ప్లేస్కి వెళ్దామా? ఈ టైంలో ప్లేస్కి ఎక్కడ వెళ్తామరా? రాజు అన్నాడు, ఒకసారి సమాచార గ్రంథాన్ని అది పట్టుకురా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరన్నా చెప్పారా రాజుకి? లేకపోతే ఇన్ని పుస్తకాల్లో ఆ పుస్తకమే చదవమని ఎవరని చెప్పారు? నేను అంటాను, దేవుడు కలుగు చేసుకుంటే నిద్ర పట్టకుండా ఏది చదవాలో అది చదివేటట్లుగా చేస్తాడు. స్తోత్రం చెప్పండి. మూర్తి గారు, దేవుడి కలుగు చేసుకుంటే, ఎవరు కలుగు చేసుకుంటే?
ఆయన కలుగు చేసుకోవడం మొదలు పెడితే నీ విరోధులే నీ కాళ్ళ కిందకు వచ్చేస్తారు. నీకు తెలియని విషయాలే నీకు తెలియబడేటట్లుగా కళ్ళకు కనబడిపోతాయి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంత ఆశ్చర్యమైన కార్యాలు చేయగలడు. ఇచ్చాడా, చదివాడా? రాజుకి అమ్మమ్మ ఇంత కుట్ర జరుగుతుందని కుట్ర తెలుసుకుని మొర్దెకైతో హామానుతో అన్నాడు, రాజుని గణపరచు వారిని మనం ఏం చేయాలయ్యా అని హామానుని అడిగితే, హామాను ఏమనుకున్నాడంటే, నాకంటే ఎక్కువగా ఎవరున్నారు, రాజు యొక్క అభిమానులు, రాజుకి నేను అన్ని రకాలుగా మేలు చేసేవాడిని, రాజుకి అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉన్నవాడిని, ఆలోచన చెప్పేవాడిని, ఈ దేశంలో సగం అంతా రాజు పరిపాలన చేస్తున్నాడు తప్ప ఆలోచనలన్నీ నాయే కదా, నేను తప్ప నాకే ఇంకెవరున్నారని హామాను రాజుతో అన్నాడు, రాజుని గణపరచు వారిని రాజు ఎక్కే ఏనుగు ఎక్కించాలి, రాజు ఎక్కే గుర్రం ఎక్కించాలి, రాజుకి చేసే సన్మానం కూడా ఆయనకి చెయ్యాలి, ఇవన్నీ చెప్పేశాడు. ఎప్పుడైతే చెప్పేశాడో ఇప్పుడు హామాను ఇది నాకే చేస్తాడు అనుకుంటే రాజు అంటాడు, మొర్దెకైకి అలాగే చెయ్యి అన్నాడు. దేనికి స్తోత్రం చెప్పండి. ఎవరికి చెయ్యి? మొర్దెకైకి నువ్వు వెళ్ళి అలాగే చెయ్యి అన్నాడు. అసలు నా కోసం ఎలా తెలిసింది? నేను అంటాను, నీ కోసం తెలియడానికి మనుషులు కలుగు చేసుకోవసరం లేదు, దేవుడు కలుగు చేసుకుంటే జరుగుతాయి కార్యాలు. స్తోత్రం చెప్పండి. ఎవరు కలుగు చేసుకుంటే? దేవుడు మనకు తోడు. ఇప్పుడు చెప్తున్నాను, ఆయన మనకు తోడై ఉన్నాడు. ఆమె చెప్పండి. ఆయన మనల్ని నడిపించే దేవుడు, కాపాడే దేవుడు, ఆఖరికి మన కుట్రలను కూడా తారుమారు చేయగల దేవుడు. స్తోత్రం. హామాను అనుకున్నాడు, నాకే ఘనత వస్తుంది అనుకున్నాడు. మొర్దెకై కోసం ఒక పెద్ద ఉరికయ్యని తయారు చేశాడు. ఇప్పుడు ఆ ఉరికయ్య మీద చరిత్ర అంతా మీకు చెప్పను, కానీ ఆ ఉరికయ్య మీద ఏ మొర్దెకైని చంపాలనుకుని, ఏ యూదులను నాశనం చేయాలనుకుని తాను కంకణం కట్టుకున్నాడో, అదే ఉరికయ్య మీద తనను మాత్రమే కాదు, తన ఇంటి వారిని, తన పిల్లల్ని, తన కుటుంబం అంతటినీ కూడా అహరోవేరు రాజు ఇదిగో మొర్దెకై వీళ్ళే సమూలంగా వారిని ఉరి తీసేశారు. దేనికి స్తోత్రం చెప్పి చప్పట్లు కూడా మహిమ చెల్లించండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ పక్షముగా ఆయన కలుగు చేసుకుంటే దేవుడు. స్తోత్రం. ఇంకొక మాట గుర్తు చేస్తాను. ప్రవక్త అయిన ఇర్మియాని కట్టి గోతులో పడేసేశారు ఒక దినాన్ని. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం మీరు తెరిస్తే, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయంలోనికి మీరు వెళ్తే, 20వ అధ్యాయంలోకి మీరు వస్తే, ఇమ్మోరు కుమారుడుకు సఫారు అని యాజకుడు కనబడతాడు అక్కడ. యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మోరు కుమారుడును పశూరని యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి బెన్యామీను గుమ్మమునొద్దనున్న బొండలో అతనిని వేయించెను. మాగోరు మిస్సాబీబ్ అని పేరు పెడితే బాగును, అనగా నలుదిక్కల భయము కలుగు చేయవాడువు నీవు. నీకును నీ స్నేహితులకందరికీ నీవే భయకారకుడిగా ఉండినట్లు దానికి వచ్చిన లాభమంతయు చాలండి. దేవునికి స్తోత్రం. గమనించండి, అధ్యాయములో ప్రవక్త అయిన ఇర్మియా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఒక ఘనమైన దేవుని వాక్కును ప్రవచించేవాడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ మరొక ఇమ్మోరు కుమారుడుకు పశూరు, ఇతడు యాజకుడిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. యాజకుడు దేవుని మందిరములోనే ఉన్న
దేవుని ప్రజలకి ఏం చెప్పాలో అతడు చెప్పకుండా వారికి అనుకూలముగా ఇతడు ప్రవర్తిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఇదిగో ఇక్కడ యిర్మీయా ఆ పరిస్థితులను గురించి హెచ్చరిస్తూ ఉంటే ఈ పశూర్ అనేవాడు యిర్మీయాను బంధించి, బండలతో బంధించి సంకెళ్ళు వేసేసి భయంకరమైన స్థలములో అతన్ని బంధించేశాడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం, బండలతో ఏం చేశాడట? బెన్యామీను గుమ్మమునొద్దు నుండి బండలో అతన్ని ఏం చేశాడట అంటే ఒక స్థలములో, ఒక చీకటి గదిలో అతన్ని జైల్లో వేసేశాడు. అయితే దేవుడు అతని విషయంలో అతని పక్షముగా కార్యం చేయడం మొదలు పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చదివితే నేను చూపించిన ఆ మాటను మీరు చదివితే, పదకొండవ వాక్యం మీరు చదవండి. అయితే పరాక్రమ కలిగిన సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక త్రొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనురు గనుక బహుగా సిగ్గుపడుదురు. దేవునికి స్తోత్రం. యిర్మీయా పక్షంగా దేవుడు ఉన్నాడు. అందుకే అంటున్నాడు కదా, ఇదిగో నీవు పరాక్రమ కలిగిన బరార్జుని వలె, పరాక్రమ గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ బండలు వేసేసిన, చీకటి గదిలో పడేసిన, చెరసాలలో వేసేసిన యిర్మీయా అంటున్నాడు, పరాక్రమ కలిగిన సూర్యుని వలె ఆయన నాకేమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరైతే బండలు వేశారో, ఎవరైతే బంధించారో, ఎవరైతే యిర్మీయాను బాధించి కొట్టి అతని మీద లేని అసూయతో కూడిన మాటలు పలకడం ప్రారంభించారో, యిర్మీయా కలుగు చేసుకోలేదు. కానీ ఎవరు కలుగు చేసుకున్నారో తెలుసా? దేవుడే కలుగు చేసుకున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటాడు కదా, మీరు చదివితే 21వ అధ్యాయంలోనికి మీరు వచ్చేస్తే, 21వ అధ్యాయంలోకి వచ్చేస్తే 8వ వాక్యం కంచి చదివితే ఏమనగా ఇప్పుడు చాలు. యిర్మీయా ఒక్కడే. కానీ ఇప్పుడు యిర్మీయా పక్షంగా ఎవరు కలుగు చేసుకుంటున్నారు? దేవుడు అంటున్నాడు, నేను వారికి మేలు చేయడానికి కాదు, ఇక నేను ఏంటో వాళ్ళకి చూపెట్టబోతున్నాను. దేనికి స్తోత్రం చెప్పండి. రోషము కలిగిన దేవుడు అండి ఆయన. మనం ఆరాధించే దేవుడు ఎవరు? రోషము కలిగిన దేవుడు. ఆయన అంటున్నాడు, ఇదిగో జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెడుతున్నాను. ఈ పట్టణంలో నిలిచివారు కత్తి వలన కానీ, క్షామం వలన కానీ, తెగులు వలన కానీ చచ్చెదరు. మేలు చేటుకు కాదు, కీడు చేటుకు నేను ఈ పట్టణమునకు అభిముఖుడినైతును గనుక బయటికి వెళ్ళి మిమ్మలను ముట్టడి వేయుచున్న కల్దీలు లోబడి వారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కునట్లుగా వారి ప్రాణములు దక్కును. దేనికి స్తోత్రం. దేవుడు కలుగు చేసుకుంటే యిర్మీయా నిన్ను జైల్లో వేసేయచ్చు, బండలు బిగించేయచ్చు, నిన్ను ప్రవచించవద్దు, విరోధంగా మాట్లాడుతున్నావు, అసలు దేవుని వాక్కు కాదు నువ్వు చెప్పేది అని ఒకవేళ వారు అందరూ కూడా యిర్మీయాను మీద పగబట్టినా ఇప్పుడు దేవుడు కలుగు చేసుకోవడం మొదలుపెట్టాడు. స్తోత్రం. నేను ఎందుకు మాటలు చెప్తున్నానంటే, ఆయన మనకు తోడై ఉండని ఎడల వారు ఎప్పుడూ మనల్ని ఏం చేద్దరు చెప్పండి. ఎప్పుడో యూదులందరినీ ఏం చేసిన ఆమాను మింగేసును, యిర్మీయాను కూడా వీళ్ళు ఏం చేసను మింగేసును.
ఉండనివ్వకుండా చేసిన. కానీ ఎవరు తోడై ఉన్నారు? ఇప్పుడు చెప్పండి, ఎవరు తోడై ఉన్నారు మనకి? స్తోత్రం చెప్పండి. ఆయన మనకి ఎలాగున్నాడు? పరాక్రమ కలిగిన సూర్యుని వలె. ఆమెను చెప్పండి. ఏ సూర్యుడు? పరాక్రమ కలిగిన సూర్యుని వలె. ఆయన నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు ఆయన తోడై ఉన్నాడు. ఆమె మింగేయాలనుకుంటున్నారేమో, భయపడొద్దు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ సంవత్సరం ఆఖరికి వచ్చేసాము. దేవా, ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా? ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని పరిస్థితులు, ఎన్ని భయాలు, ఎన్ని నష్టాలు, కష్టాలు, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి, ఇవన్నీ కూడా మనం తలపోసుకుంటే వీటన్నిటిలో నుండి జలములు మనం ముంచివేయాలనుకున్నప్పుడు, ప్రవాహ జలములు, ఘోషలు మనం ముంచివేయాలనుకున్నప్పుడు దేవుడు వాటన్నిటిలో నుండి మనం లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలున. అందరూ లేచి నిలబడదాం. నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని, నీకిచ్చిన చాలునా గర్భఫలమైన, నీకిచ్చిన చాలునా.